ఐపీఎల్ అభిమానుల పిచ్చి పీక్ స్టేజ్ కు చేరింది. వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా తయారైంది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ఫైనల్ కప్ కొడితే తాండూరు బస్టాండ్ లో అరగుండు కొట్టుకుని చెప్పుల దండను మెడలో వేసుకుని తిరుగుతానని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దానికి ఇన్స్టా యూజర్లు యాక్సెప్టెడ్ అంటూ కామెంట్లు పెట్టారు. హలో గాయస్, ఈరోజు పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ ఉన్నది. 100% పంజాబ్ గెలుస్తుంది. ఆర్సీబీ గెలిచిందంటే సగం గుండు గీయించుకొని మెడలో చెప్పులు ఆరేసుకుని బస్ స్టాండ్ మొత్తం తిరుగుతాం. ఫైనల్స్ లో ఆర్సీబీ కప్పు కొట్టడంతో తాండూర్ బస్టాండ్ లో అరగుండు కొట్టుకుని మెడలో చెప్పుల దండ వేసుకుని తిరుగుతానని చేసిన ఛాలెంజ్ పై ఇన్స్టాగ్రామ్ యూజర్లు కామెంట్ల ద్వారా ఆ వీడియోని చూసేందుకు ఆర్సీబీ విన్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉండు అని ఆర్సీబీ ఫ్యాన్స్ సవాల్ చేశారు. చివరికి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ ఆ యువకుడు తాండూర్ బస్టాండ్ లో అరగుండుతో మెడలో చెప్పుల దండ వేసుకుని వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. హలో గాయస్, ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉన్నా. ఆర్సీబీ అయితే గెలిచింది. మనమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. చలో. హలో గైస్, నిన్న పంజాబ్ ముంబై ఉన్నా కదా. పంజాబ్ గెలిస్తే నేను సెట్ తిప్పి చౌరస్తా మొత్తం తిరుగుతానని చెప్పినా కదా. చలో రైట్, మనం చౌరస్తా మీద వచ్చేసాం. చలో రైట్, తిరుగుదాం. సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందితే తాండూరు పట్టణ చౌరస్తాలో తన షర్ట్ విప్పుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేశాడు. అన్నట్టుగానే పంజాబ్ టీం గెలుపొందడంతో ఆ యువకుడు తాండూరు పట్టణ చౌరస్తాలో షర్ట్ విప్పుకొని తిరుగుతూ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హలో గైస్, నిన్న పంజాబ్ ముంబై ఉన్నా కదా. పంజాబ్ గెలిస్తే నేను సెట్ తిప్పి చౌరస్తా మొత్తం తిరుగుతానని చెప్పినా కదా. చలో రైట్, మనం చౌరస్తా మీద వచ్చేసాం. చలో రైట్, తిరుగుదాం. ఇక ఐపీఎల్ అభిమానుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ నేపథ్యంలో అటు తాండూరు యువకుడు ఛాలెంజ్ వీడియోలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పిచ్చి పీక్ స్టేజ్ అంటే ఇదేనేమో అంటూ సోషల్ మీడియాలో ఆ యువకుని వీడియోలు ట్రోలింగ్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ స్టార్ట్ చేశారు నెటిజన్లంతా కూడా. ఒక సాధారణ యువకుడు తన స్తోమత మించి, తన మతిస్థిమితానికి మించి, హద్దు మించి ఇలా ప్రవర్తించడం తన తల్లిదండ్రులకు, తన గ్రామస్తులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? దీనివల్ల తనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? ఒకవేళ ఆర్సీబీ గెలిచినా, ఈ పంజాబ్ గెలిచినా, ఇతర ఏ క్రికెట్ మ్యాచ్ గెలిచినా ఇతను ఎందుకు ఇంత సాహసం చేసి రిస్క్ చేయాలనుకుంటున్నారు? ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడానికి, హైప్ పొందడానికి, ఫేమస్ అవ్వడానికి ఇలాంటి వికృత చిల్లర చేష్టకు పాల్పడతా ఉన్నారు యువత అంటూ కూడా సోషల్ మీడియాలో తాండూరులో జరిగినటువంటి ఆ యువకుడి వీడియోని తీవ్ర ట్రోలింగ్ చేస్తూ, అసభ్య కామెంట్స్ పెడుతూ తీవ్రంగా దూషిస్తున్నటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఆర్సీబీ పంజాబ్ జరిగినటువంటి మొన్నటి మ్యాచ్ కంటే ముందుగానే అదే రోజు ఉదయం ఈ తాండూరు పట్టణానికి చెందినటువంటి యువకుడు ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్
పంజాబ్ ఆర్సీబీ. పంజాబ్ గెలుస్తుందంటూ కూడా తను ఛాలెంజ్ చేశాడు, కానీ ఆర్సీబీ గెలిచింది. నేను చెప్పిన విధంగా పంజాబ్ గెలవలేదు, ఆర్సీబీ గెలిచింది కాబట్టి నేను ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. ఏదైతే పబ్లిక్ నుంచి తనకు అరగుండు కొట్టుకొని అదే తాండూరు బస్ స్టాప్ సమీపంలో చెప్పుల దండ మెడల వేసుకొని తిరుగుతానంటూ కూడా పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే విధంగా తను కూడా రీల్స్ ని యాక్సెప్ట్ చేస్తూ బస్ స్టాండ్ సమీపానికి వెళ్లి అరగుండు కొట్టుకున్నట్టుగా కూడా తన నెత్తిపై ఉన్నటువంటి క్యాప్ తీసి అరగుండు కొట్టుకున్నానంటూ చూపించి మెడలో చెప్పుల దండ వేసుకొని తాండూరు బస్ స్టాండ్ లో తిరిగినటువంటి వీడియోను తనే సెల్ఫీగా మళ్ళీ రికార్డ్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము. అంతకుముందు జరిగినటువంటి ముంబై ఇండియన్స్ పంజాబ్ మ్యాచ్ కు సంబంధించి విషయంలో కూడా గెలవబోతా ఉంది అంటూ కూడా తను గెలిచిన వెంటనే తన షర్ట్ విప్పుకొని చౌరస్తా పైన తిరుగుతానంటూ కూడా ఆ రకంగానే ఆ ఛాలెంజ్ కి కట్టుబడి యువకులు ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు. ఒక పక్క చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగినటువంటి ఘటన ఇప్పుడు దేశంలో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. యువత ఎందుకింత అత్యుత్సాహం, ఎందుకింత లైఫ్ రిస్క్ తీసుకొని ఆ సన్మాన సభకు వెళ్ళకపోతే ఈ రోజు సుమారు 10 మంది పైగా యువకులు బ్రతికేవారు. దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. చిన్న పిల్లలతో సహా తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి బిడ్డలని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్, పని ఉంటే పనికి డ్యూటీ పరంగా వెళ్లాలి తప్ప పని పాట లేకపోతే ఆన్లైన్ లో చూసుకోవాలి. కానీ ఇంత రిస్క్ తీసుకొని తమ ప్రాణాలు పోయినా సరే మేము ఖచ్చితంగా సాధించి తీరాలని ఏదైతే ఒక మొండి పట్టుతో యువత ముందుకు వెళ్తుందో వాళ్ళ ప్రాణాలని బలికొన్నట్టున్నటువంటి అనేక సంఘటనలు రోజు తాండూరు పరిధిలో బస్టాండ్ సమీపంలో యువకుడు గతంలో విసిరినటువంటి ఒక ఛాలెంజ్, పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఒంటిపై ఉన్నటువంటి దుస్తులను తొలగించి సెమీ న్యూడ్ గా అతను తిరుగుతున్నటువంటి దృశ్యాలు ఒకటి. రెండోది పంజాబ్ గెలుస్తుందని అనుకున్నాను, కానీ ఆర్సీబీ గెలిచింది. ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నానంటూ కూడా మెడలో తను వేసుకునేటువంటి చెప్పుల దండను తాడుగట్టి మెడలో వేసుకుని అరగుండు కొట్టుకొని రోడ్డు పైన తిరుగుతూ ఈ వికృత చేష్టలకు పాల్పడతా ఉన్నారు యువత. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటు వెళ్తుంది యువకుల ఆలోచన? తల్లిదండ్రులు పుట్టించి పెరిగించి ఒక ప్రయోజకుడు అవుతాడు, తమ కుటుంబాన్ని నిలబడతాడని ఎన్ని ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియాల ద్వారా పిచ్చి పిచ్చి ఈ ఛాలెంజ్ల పేరుతో ఎలా ఫేమస్ అవ్వాలి, తమకు ఫాలోయింగ్, సబ్స్క్రైబర్స్ ని ఎలా పెంచుకోవాలన్న ఒక ఆలోచనతో ఒక వికృత చేష్టలకు, ఈ అహంకార చేష్టలకు మాత్రం యువకుడు బలైపోతాడు. తొందరలో తన మైండ్ సెట్ మారాలి, తనకు సైకియాట్రిస్ట్ సలహా అవసరము, తన ట్రీట్మెంట్ కావాలి. రోడ్డు పైన వెళ్లేటువంటి వారు, సోషల్ మీడియా వెళ్లేటువంటి వారు అనేక సవాళ్లు విసురుతా ఉంటారు. ఆ సవాళ్లను స్వీకరించుకుంటూ పోతా ఉంటుంటే నీ ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అంటూ కూడా సోషల్ మీడియాలో యువకుని వీడియోలు పెట్టి విపరీతమైనటువంటి ట్రోలింగ్ సాగిస్తా ఉన్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి పట్ల సుమోటో కిందికి కేసులు నమోదు చేసి యువకుడికి గట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అతనిలో ఒక సత్ప్రవర్తన మార్పు తీసుకురావాలంటూ మాత్రం సోషల్ మీడియాలో ఈ విషయంపై కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వాలంటూ తాండూరు పట్టణ ఈ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యువకుడు మెడలో చెప్పులు వేసుకొని అరగుండు కొట్టుకొని తిరిగాడో అతన్ని గుర్తించి అతనిపై కేసులు నమోదు చేసి ఇతని కఠిన చర్యలు తీసుకుంటే ఇక ముందు యువకులు ఎవరు కూడా ఈ రకమైనటువంటి ధైర్య సాహసాలు చేయకుండా ఒకరు ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ దిగాలని, ఒకరు ఆ పైనుంచి బావిలోకి దూకి దాంట్లో సెల్ఫీ వీడియో దిగాలని, ఒకరు 5వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకి దుంకి దాన్ని సెల్ఫీ వీడియో తీయాలని రకరకాలుగా పబ్లిక్ ఈ ఛాలెంజ్ల పేరుతో యువకుల ప్రాణాలను తీస్తా ఉన్నారు. ఈ ఘటన పైన ఇటు పోలీస్ శాఖ స్పందించి ఇమీడియట్ గా యువకుడిపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అందరినీ ఆకట్టుకొని తప్పుడుగా సమాచారం ఇస్తున్నటువంటి వ్యక్తి పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ మాత్రం సోషల్ మీడియాలో ఈ డిమాండ్ పెరుగుతా ఉంది. అనీష్, అదే రవితేజ, మరోపక్క ఈ యువకుడి తల్లిదండ్రులు ఈ అంశం పైన ఈ ఘటన పైన ఏమన్నా రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే ఆ అబ్బాయి కూడా వీడియోలు చేస్తున్నారు కాబట్టి, ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఏమన్నా మందలించే ప్రయత్నం చేస్తారా ఆ యువకుడిని? తల్లిదండ్రుల దృష్టిలో ఉందా లేదా, తల్లిదండ్రులకు తెలియకుండా ఇతను ఈ సోషల్ మీడియా అకౌంట్ ని ఆపరేట్ చేస్తా ఉన్నాడా? గతంలో జరిగినటువంటి మ్యాచ్ విషయంలో ఒంటిపై బట్టలు లేకుండా తిరుగుతాను ఒక ఛాలెంజ్ అయితే, ఇప్పుడు పంజాబ్ ఆర్సీబీ జరిగినటువంటి మ్యాచ్ విషయంలో ఉదయం తను రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఈ రోజు గెలవబోయేటువంటి మ్యాచ్ పంజాబ్ ఆర్సీబీ ఓడిపోతుంది అని తను ఛాలెంజ్ విసరడము, లేదు ఆర్సీబీ గెలుస్తుంది, నువ్వు అరగుండు కొట్టుకోవడానికి మెడల్లో చెప్పుల దండ వేసుకోవడానికి తిరగడానికి రెడీగా ఉన్నావంటూ కూడా అటువైపు నుంచి
తన ఆపోజిట్ గా ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరు కూడా ఈ సవాల్ విసరడము, దాన్ని తను స్వీకరించడము, బస్ స్టాండ్ సమీపానికి చేరుకొని తను అరగుండు కొట్టుకున్నట్టు ఆ వీడియో చూపించడము, మెడలో తను వేసుకున్నటువంటి చెప్పులన్నీ కూడా తాడుతో కట్టి తను తన క్యారెక్టర్ ని, తన పరువుని డిఫేమ్ చేసుకొని అవతల వాళ్ళు విసిరినటువంటి ఛాలెంజ్ పబ్లిక్ ఉపయోగపడేదా లేదా పూర్తి స్థాయిలో నన్ను సమాజంలో దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సొసైటీలో తనను ఒక చిన్న వ్యక్తిలా తను పరువు తీసే వ్యక్తిగా వ్యవహరిస్తా ఉన్నారని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా యువకుడు మెడలో చెప్పులేసుకొని అరగుండు కొట్టుకొని ఆ బస్ స్టాండ్ అంతా తిరుగుతూ ఉంటుంటే ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు, సొసైటీలో చదువుకోనటువంటి వ్యక్తులు, సోషల్ మీడియా పట్ల అవగాహన లేకుండా, ఒక బాధ్యత లేకుండా పిచ్చి పిచ్చి చిల్లర చేష్టలకు, అహంకార పూరిత చర్యలకు ఈ అవతల వ్యక్తి నుంచి ఏ రకంగా మీకు ఈ ఆదేశాలు వచ్చినా మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ మాత్రం యువకుడి ఫోటోలు పెట్టి బండబూతులు తిడుతూ అతనిపై ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్, ట్రోలింగ్ గా మారుతా ఉంది. అంటే రవితేజ గతంలో కూడా ఈ రకంగా అర్ధనగ్నంగా చౌరస్తాలో కానివ్వండి, బస్ స్టాండ్ లో కానివ్వండి, ఈ రకంగా తిరిగినప్పుడు పోలీసులు రియాక్ట్ అవ్వలేదా? అండ్ ఇప్పుడు కూడా అయితే బస్ స్టాండ్, చౌరస్తాలో ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ కింద ఏమైనా కేసులు ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఎవరైనా రిపోర్ట్ చేస్తారా ఈ విషయం పైన? డెఫినెట్ గా పోలీసుల దృష్టికి వచ్చి ఇప్పుడు ఈ అంశం ట్రెండింగ్ గా మారింది. ఆర్సీబీ గెలిచింది, తను అనుకున్నటువంటి పంజాబ్ ఓడిపోయింది అనే ఒక అంశం పైన ఒక యువకుడు తమ ఏరియాలో ఇలా చేశాడు, సభ్య సమాజానికి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నాడు. యువత ప్రతి ఒక్కరు ఈ రకంగానే ఆలోచిస్తే తన ప్రాణాలను సైతం పలంగా పెట్టి ఈ ఛాలెంజ్లు అంటూ, యాక్సెప్టెన్స్ అంటూ వారు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని వీడియోలు కూడా వైరల్ గా అవుతా ఉన్నాయి. పోలీసులు వీటిపైన దృష్టి పెట్టి తమ నోటీస్కి వచ్చినటువంటి వెంటనే ఆ యువకుడు ఎక్కడున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులను మందలించడము, యువకుడికి కౌన్సిలింగ్ ఇవ్వడము, ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఇతనికి ఛాలెంజ్ విసిరినటువంటి అకౌంట్ ద్వారా కూడా అవతల వ్యక్తులను గుర్తించి వాళ్ళను సైతం కౌన్సిలింగ్ వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ యువకులు ఈజీగా ఎలా హైప్ పొందాలి, ఎలా ఫేమస్ అవ్వాలి, ఎలా మనకు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరగాలన్న ఒకే ఒక ఆలోచనతో ఈ తప్పుడు చర్యలు, వెక్కిలి చేష్టల చర్యలు, అహంకారపు చర్యలకు కొనసాగుతా ఉన్నారు. ఒకవేళ తాండూరు పోలీసుల దృష్టికి ఈ అంశం, ప్రస్తుతం టీవీలో ప్లే అవుతున్నటువంటి అంశం వారి దృష్టికి వచ్చినట్టయితే ఆ యువకుడు ఏ ప్రాంతానికి చెందినవాడంటూ కూడా గుర్తించి సోషల్ మీడియా వేదికగా తను పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఒక బాధ్యత గల యువకుడు అయ్యుండి సొసైటీకి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి సొసైటీలో ఇలా తయారవ్వండి అంటూ కూడా తప్పుడు మెసేజ్ ఇచ్చినందుకు న్యూసెన్స్ కేసు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నందుకు కూడా యువకుడి పైన అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా యువకులు ముందుకొచ్చి తాండూరు కేంద్రంగా జరిగినటువంటి ఇష్యూ పైన అఫీషియల్ గా ఒక ఫిర్యాదు పోలీసులకు అందజేస్తే మాత్రం సైబర్ క్రైమ్స్ లేదా ఐటీ పోలీసులు అకౌంట్ ద్వారా యువకుడిని గుర్తించి ఛాలెంజ్ విసిరినటువంటి యువకులని, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినటువంటి యువకుడిని మెడలో చెప్పులు వేసుకొని అరగుండు కొట్టుకొని తిరిగినటువంటి ఈ సంస్కృతి ఇంకొంత మందికి ఈ రకంగానే పాకిందంటే, స్ప్రెడ్ అయిందంటే అనేక మంది యువకులు కూడా ఈ రకంగానే సాహసాలు ముందుకొచ్చి ఆర్టీసీ బస్సులకు అడ్డంగా నిలవడము, ఆర్టీసీ బస్సులో ఫుడ్ ప్రయాణం చేసుకుంటూ ఆ వీడియో పెట్టాలనడము, ట్రైన్ కి అడ్డంగా నిలబడి ఆ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయాలనడము, బావిలో దూకాలనడము, పై బిల్డింగ్ నుంచి కిందికి దూకాలనడము, బైక్ రైడింగ్ చేస్తూ బైక్ ముందు భాగాన్ని ఎత్తాలనడము, ఈ రకరకాలుగా పిచ్చి కోరికలు, పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతా ఉన్నాయి. కాబట్టి వీటి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎవరైతే ఈ మెసేజ్లు ఇచ్చి యువతను పక్కదోవ పట్టించి ఈ క్రైమ్ వైపు అలవాటు చేస్తా ఉన్నారో, ఇటు యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తులు, ఈ ఛాలెంజ్ విసిరినటువంటి వ్యక్తుల పైన కేసులు నమోదు చేయాలంటూ మాత్రం పోలీసులు దీనిపైన సలహాలు, సూచనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. తాండూరు పట్టణంలో జరిగినటువంటి ఘటన పైన ఎవరైనా అఫీషియల్ గా తాండూరు పోలీసులకు ఫిర్యాదు అందిస్తే మాత్రం రెండు వైపుల నుంచి కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.